పేరు సాంబా ఇలియాస్ సాంబశివుడు. వీడు లోకల్ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్. ఎమ్మెల్యే ఇల్లీగల్ బిజినెస్ మొత్తం వీడే చూసుకుంటాడు. బిజినెస్ అంటే ఏమిటో కాదు, దందాలు, కబ్జాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్లు, మర్డర్లు. వీడు చేయనట్టు దారుణం అంటూ ఏమీ లేదు. టోటల్ సిటీ మొత్తం వీడి గుప్పెట్లో ఉంటుంది. అన్నా వాడు పరేషాన్ చేసేద్దామా? ఏముందేరా ఫిగర్, నీ అందానికి ₹1 అంటే ఎంత ఇచ్చినా తక్కువే. రేయ్, ఏంటిరా దీని పొగరు? అడుక్కునేది కూడా ఇంత అందంగా ఉందేరా? అన్నా అది అడుక్కునేదే. ఆడదేగా, నాకు ఆడదే కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రాత్రి 10 గంటలకల్లా అది నా పక్కలో ఉండాలి. సమాజాన్న రే ఆ పోనీ పట్టుకురండి రా బాయ్. గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం. అయ్యా, నా కంఠంలో ఊరుకున్నంత వరకు నేను అడుక్కొని సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి నీ కాళ్ళ దగ్గర పోస్తాను. నీ తల్లి నాతో పంపిస్తావా? తల్లి, నీ పిల్ల, నీ చెల్లి, నీ కూతురే ఆడదారా? అడుక్కున్నది అయితే ఆడది కాదురా. దానికి మానపానాలు లేవనుకున్నారా? నీ చెప్పు నా కొడక. నేను కన్నెర్ర చేస్తే టోటల్ సిటీకే చెమటలు పడుతుంది. ఎన్ని గుండెలు రా నీకు? ఏం చూసుకొని రా నీకు ఈ ధైర్యం? ఈ ధైర్యం బ్రతకూడదు. ఆ ధైర్యం బ్రతికితే మాకు బ్రతుకుండదు. ఎవరికి పుట్టామో తెలియదు, ఇలా పెరిగామో తెలియదు. పని కల్పించమని కాళ్ళ వేళ్ళ పడి ప్రతిమిలాడిన కనికరించేవారు లేక, ఆదరించేవారు లేక, ఎదుట వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతున్నానే కానీ నీలాగా నలుగురిని వెంటేసుకొని 10 మందిని బెదిరిస్తూ వాళ్ళ కక్కిన ఎంగిలి కూడి ఆశపడి బతకడం లేదురా. భగవంతుడు ఉన్నాడురా. నువ్వు చేసే అక్రమాలు, అరాచకాలు, పాపాలు పండినాడు భగవంతుడు మానవ రూపంలో పుట్టకపోడు. ఈరోజు నాకు పట్టిన గతే రేపు నీకు పడుతుంది, గుర్తుంచుకో. మన ఈ సన్నివేశంలో చూసిన విధంగా ముసలివాడు భగవంతుడున్నాడన్నాడే వాస్తవం. భగవంతుడు అన్నవాడు ఉన్నాడు, కానీ స్త్రీలపై జరిగే అత్యాచారాలను,
అరాచకాలకు పాల్పడే ఇలాంటి మానవ మృగాలను హతమార్చడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే మానవ రూపంలో పుట్టాలా? మరి మనం పుట్టిందెందుకు? సృష్టికి మూలం స్త్రీ అన్నారే. సృష్టి వినాశనానికి స్త్రీలపై జరిగే అత్యాచారాలు, అరాచకాలే ప్రధాన కారణం. అందుకే నన్ను నేను ప్రశ్నించుకున్నా, స్త్రీలపై జరిగే అన్యాయాలను ఎదురించడానికి నాకు నేను నిలువెత్తు ఆయుధం కావాలని. నిన్ను నీవు ప్రశ్నించుకోగలవా? నిన్ను నీవు ప్రశ్నించుకోకపోతే సృష్టి వినాశనానికి నువ్వు కూడా కారకుడివే, గుర్తుంచుకో.